చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండ్రా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకెదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా. ఇన్స్పెక్టర్ సార్, ఎవడైనా మిగిలాడా? లేదు సార్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయనెవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తేగా నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, IPS, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు, యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి CI.
ఏం రావు మళ్ళీ వస్తున్నా అక్కడ ఉండు రే అయిపోయావురా రే రే కదలొద్దు రెడీ రెడీ కదలొద్దు నానా కదలొద్దు అన్నా అర్జెంట్ అన్నా ఇమ్మీడియట్లీ వచ్చేస్తానన్నా. లే లే నీ పేరు ఏది పేరు చెప్పు పేరు చెప్పు నీ పేరు చొక్కాలు వేసుకోండి డబ్బులు తీరా దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా కాదు భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే అలాగే భయ్యా. బటన్స్ పెట్టుకో మోయ్ ఇంకెప్పుడు కనిపించుకో. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మహంతి సార్. హలో మహంతి. సార్ సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చామండి సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న స్కూల్కి టైం అయింది, చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు, రానా? రై నువ్వు మహంతి మీ ఆవిడ? ఓ ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనమే చూసుకోవాలిగా. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవడరా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళి పడతావు. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. థర్డ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. सब गेट बंद करो. వచ్చేసాక నీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ, ఆ డీజీపీని కూడా రమ్మని చెప్తా. మనసు చేసుకోండి బాబుజీ, ఇప్పుడు మీరు టిట్లాను కనుక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడదండి. బాబుజీ మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. చా నమస్తే. ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని ఓ లాఠీ ఊపుకుంటా కూర్చుందా? పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. మాట్లాడొద్దు. ఊరు వేరు, బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు? ఎక్కడాడు? కొత్తగా వచ్చిన ఏఎస్పీ విక్రమ్ రాథోడ్. మాట్లాడొద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించి? చాలే తొందరగా తీసుకురా. అట్ ఈస్ విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. రికార్డ్ బానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుంది? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు.
కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. రాథోడ్, భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. ఏం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్ గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్, స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.